వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తిలో టీఆర్ఎస్ నేతల ధర్నా. కేంద్రం వరిధాన్యం కొనాలన్న మంత్రి. కృష్ణాపురం జలాశయం గేట్ల ఎత్తివేత. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. రైల్వే అండర్ పాసింగ్ వంతెనల పరిశీలన. అసంతృప్తి వ్యక్తం చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం. పోస్టాఫీస్ ఎదుట లబ్ధిదారుల నిరసన. రోజులు గడుస్తున్నా పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్ ఖమ్మం చౌరస్తా వద్ద కేంద్రం వడ్లు కొనాలంటూ టీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్రం కొనుక్కుంటే రైతులు తలారుల పారిన పడినట్టు నష్టపోతారంటూ మంత్రి ఎల్లబల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. ధర్నాలో రైతులకు మద్దతుగా మంత్రితో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వరొద్దట్లా అని రైతులలో ఉన్నది అనుమానం. కానీ ఏం చేయాలి? రైతు కొనకపోతే ఆ వడ్లు కొనకపోతే 1200 1300 కింటా అమ్మితే వడ్లు లాస్. అంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది అంటే యాసింగ్ పంటకు కేంద్రం మనం ఈ పోరాటం వల్ల దిగొచ్చి ఇవాళ రాష్ట్రం అంతా స్ట్రైక్ చేస్తున్నాం. రాష్ట్రం కాదు, రేపు ఢిల్లీలో కూడా చేద్దాం అనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. దిగొచ్చి కొంతవరకైనా కొంటారంటే మన దగ్గర మార్పు వస్తుంది. వాళ్ళు కొనాలంటారంటే మనం ప్రిపేర్ కావాలి. కేంద్రం బీజేపీలో మూర్ఖత్వం. కాంగ్రెస్ పార్టీ ముంచిపోయింది. అది కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, పెట్టుబడి ఇవ్వలేదు. పాప కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు. ఇవాళ బీజేపీలో అడ్డుపులు వేస్తాడు. ఒక చట్టం తీసుకొచ్చిండు వాళ్ళ చట్టం. ఆ చట్టం మనం పార్లమెంట్లో వ్యతిరేకంగా మనం ఓటు వేసినాం. కానీ కేంద్రంతో ఒకటేసారి తగాదా పెట్టుకుంటే బాగుండదు. ఎఫ్సీఐ ఓట్లని కొనలేమన్న భయంతో కొద్దిగా మనం ఏదో కాంప్రమైజ్ గా పోయినాం 2 ఏళ్ల బట్టి. పాపం ఢిల్లీలో వాళ్ళు 2 ఏళ్ల బట్టి ధర్నా చేస్తాను. రైతాంగాన్ని 20 మంది తొక్కి చంపేది పరిస్థితి లేదు. ఒక్కడే ఊరంతా కౌలు తీసుకుంటాడు. ఈ రాయపర్తి ఉన్నది, రాయపర్తిలో ఒక్కడే కౌలు తీసుకుంటాడు. మొత్తం వాడే వ్యవసాయం చేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనాలని ఇప్పుడు కేంద్రం బీజేపీ చట్టం తీసుకొచ్చింది. ఈ రైతు మనకు కౌలుకి ఇవ్వాలి. ఊపుకుంటాడా? రైతుకి నష్టం వచ్చినా లాభం వచ్చినా తన వ్యవసాయం తనం చేసుకుంటేనే చుట్టుంటది. ఆ చట్టంలో ఇంత లోపాలు ఉన్నాయి. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి. మీటర్లకు లెక్కేసిన మొన్న ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 బిల్లు వస్తాను సంవత్సరానికి 24 గంటలు. అంటే మనం 10 గంటలు వాడతాం, 12 గంటలు. ఓవరాల్ మీద మనకు ₹1,00,000 బిల్లు వస్తాను. ఆ ₹1,00,000 బిల్లు కేసీఆర్ గారు మన తరఫున కరెంటు బోర్డులో కడతాడు. ఇప్పుడు మీటర్ పెట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలి. అంటే ఈ చట్టం వ్యతిరేకంగా ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం. ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేయాలి. నేను ఒకటే ఇక చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కారేటి మండలంలోని కృష్ణాపురం జలాశయం గేట్లను ఎత్తివేశారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అవసరమైన వసతులు కల్పించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనకు ఈ సంవత్సరంలో కూడా ఎవరైతే ఇక్కడ బహిర్భూమి కానీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో పొందుతారో వాళ్ళంతా 2-3 చనిపోవడం జరిగింది. కాబట్టి నేనంతా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దండి. నిన్నటి కూడా మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ చంద్ర కుమార్ సార్ గారు, పుత్తూరు డిఎస్పీ యశ్వంత్ సార్ గారు, తర్వాత నగిరి ఎమ్మెల్యే ఆర్డబుల్ ఎమ్మెల్యే గారు రోజా మేడం గారు ఎప్పటికప్పుడు
దిశానిర్దేశం చేస్తూ ఈ వర్షాలు పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత అందరు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాకు ఈ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు ఎటువంటి సంఘటనలు జరగలేదు కాబట్టి మరొకసారిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా నీళ్ళల్లో సెల్ఫీ కొరకని మీరు రావద్దు, మంచి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ కొనసాగుతున్న ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రైతు ధాన్యాన్ని రైతు ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల 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 ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని మోడీ. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో రైతులకు సంఘీభావం తెలుపుతూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్పంచుకున్నారు. రామణ మన అందరి ఆశాజ్యోతి బడుగు బలగిన వర్గాల మన ప్రీతమ నేత మహానేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి కదిలి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజాప్రతినిధులకు కూడా ఈ మహాధర్నా రైతుల మహాధర్నా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మరియు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇంకొంచెం వెనక జరగదాం. ఒక 2 గంటలు కూర్చోవాలి మనం. ఎవ్వరు లేవనే వెళ్ళలేదు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నకరికల్లో మహాధర్నా నిర్వహించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రైతుల ఐక్యత ఎన్ని నాళ్లకు అగుపడెనో మన చంద్రశేఖరుడి పాలనతో ప్రజల బంధము ముడిపడెనో సమజీవి కళ్ళలో
రామన్నపేట రైల్వే అండర్ పాసింగ్ వంతెనను దక్షిణ మధ్య రైల్వే అధికారి గజానన్ మాల్యా పరిశీలించారు. కొమ్మాయిగూడెం వంతెనను స్థితిగతులను అధ్యయనం చేశారు. ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సంపులో ఉన్న నీటిని తొలగించడానికి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ ఈ సందర్భంగా మాల్యను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. రైల్వే జనరల్ మేనేజర్ గారు రామన్నపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలు నిర్మాణం జరిగిందో దాన్ని పరిశీలించడం కోసం రావడం అనేది జరిగింది. భోగారంలో 10 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని చూడటం అనేది జరిగింది. ఇక్కడ కొమ్మాయిగూడెం అట్లాగే సిరిపురం సంబంధించినటువంటి అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నీళ్లు రెగ్యులర్గా నిలిచి ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నటువంటి సందర్భంగా సిపిఎం పార్టీగా అట్లాగే గ్రామ సర్పంచ్గా వినతి పత్రం అనేది జనరల్ మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి అది ఏదైతే కొమ్మాయిగూడెం 23 రైల్వే గేట్ ఉందో అక్కడికి వచ్చి పరిశీలన చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా అక్కడికి వచ్చి రైలుని ఆపి అక్కడ పరిశీలన చేయడం అనేది జరిగింది. ఏదైతే నాణ్యత లేకుండా పనులు ఏదైతే కాంట్రాక్ట్ కానీ రైల్వే అధికారులు కానీ చేసినారో దాన్ని స్పందించి రైల్వే అధికారులపై వెంటనే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ పెండింగ్ సంబంధించి కానీ అట్లాగే ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. వెంటనే రైల్వే అధికారులకు సంబంధించినటువంటి దాన్ని కూడా మేము కూడా కొన్ని సంపు కానీ అట్లా అండర్ ప్రాసెస్ వాటర్ కానీ పైభాగంలో ఉన్నటువంటి ధర్మారెడ్డిపల్లి కాలువ నీళ్లు రెగ్యులర్గా వస్తున్నటువంటి దాని విషయంలో కూడా చెప్పడం అనేది జరిగింది. వెంటనే సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. వెంటనే కర్నూలు మండల కేంద్రంలో రైతుల నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, కర్తాల్ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి, స్థానిక పార్టీ అధ్యక్షులు, సర్పంచ్, ఎంపీటీసీలు, రైతులు భాగస్వాములయ్యారు. రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. రైతులు అప్పుల పాలు కాకూడదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, రైతు లక్షాధికారి కావాలి, రైతు దేయాన్ని చేయి ఎవరిని అడగకూడదు, బ్యాంకులకు కూడా వెళ్ళకూడదు, స్వయం సమృద్ధి సాధించాలి, రైతు రాజు కావాలి, రైతు కోటీశ్వరుడు కావాలి, రైతు అన్నదాత కాబట్టి రైతుకు అన్ని విధాల అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి 16 ప్రధానమంత్రులు మారిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా 17 మంది ముఖ్యమంత్రులు మారిపోయారు. ఎవ్వరు కూడా చేయనటువంటి పని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల గురించి చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత కరెంటు. రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ మనుగోడులో మహాధర్నా నిర్వహించారు. మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, అన్ని మండలాల మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆ పంటలలో ఎక్కువ వరిధాన్యం పండించుకుంటా ఉన్నాం, పత్తిని పండించుకుంటా ఉన్నాం. సరే, పత్తి ఒక భాగం అయితే ఇలా వరిధాన్యం ఒక భాగం. ఇవాళ వరిధాన్యాన్ని ఇప్పటి వరకు 7 సంవత్సరాలుగా పండిన వరిధాన్యాన్ని ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఆయాసాలు పడి మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారు అవసరమైతే మన బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి ఆ డబ్బులతోటి ప్రతి గింజను కూడా ఈ వానాకాలం పంట వరకు కూడా మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. వానాకాలం పంట కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. రైతులంతా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక పిడుగుపడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఇక ఆసింగు పంటను మేము కొనము, మాకు
బాయిల్డ్ రైస్ కొనము అని తేల్చి చెప్పడంతో ఎట్లా మరి మన ప్రజలు ఎటు పోవాలి? ఈ వడ్ల పంటను ఏం చేయాలి? మరి కొనకపోతే మనం ఏం చేయాలి? మరి ఏడవేయాలి అని ఒక ముందు చూపు ఆలోచనతోటి మన కేసీఆర్ గారు కొద్దిగా రైతులను ఈ ఆశింగ్ పంట కొద్దిగా జాగ్రత్త పడండి, కేంద్రం ఏమో వరి పంటను కొనమని చెప్తా ఉన్నది, బాయిల్ రైస్ను కొనమని చెప్తా ఉన్నది. మరి కొనమని చెప్పినప్పుడు మరి ఏం చేయాలని ఒకసారి ఆలోచించండి. కొన్ని రోజుల వరకు ఈ వరి పంటను ఆపండి అని చెప్పగానే ఇక బీజేపీ వాళ్ళు బో అని మొత్తుకుంటా ఉన్నారు. తెలంగాణ బీజేపీ వాళ్ళు ఏమని నిన్న మనం ధర్నా ఈ రోజు పెడతామనేసరికి నిన్ననే వాళ్ళు కలెక్టరేట్ల ముందర ధర్నా పెట్టారు. ఎందుకంటే దొంగది ఎదుటోళ్ళని దొంగ అనటానికి నిన్న ఈ దొంగలంతా కలిసి నిన్న ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టి వానాకాలం పంట వరి పంటను కొనాలి, వానాకాలం వరి పంట కొనాలి. అరే మనం వాసింగ్ గురించి మాట్లాడతామంటే వానాకాలం పంట కొనాలి అంటారు. వానాకాలం పంట మనం కొనమని అన్నావా? వానాకాలం పంటను ఒక్క గింజ లేకుండా, వరి గింజలు లేకుండా మేమే కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, మన మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ కొంటాము అంటే కొనమంటారు, కొంటాము అంటే నీకు ఏం దారుణం మనకు. నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని పోస్టాఫీస్ ఎదుట పెన్షన్ లబ్ధిదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 10వ తారీఖు దాటి రోజులు గడుస్తున్నా తమకు పెన్షన్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తీసుకోరా మొత్తం 50 తీసుకొని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళకు, చేతి లేని వాళ్ళకు ఇస్తున్నారు, ఐశాలకు తీసుకుపోయి ఇస్తున్నారు. వాళ్ళ మాట మంచిగా ఉన్నది. ఇక్కడ వచ్చి కూర్చుంటాము, వేసిపోతాం. డైలీ 4 రోజులు ఇప్పటికి లోపల బయట ఇస్తున్నాం. 50 ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. అది ఇచ్చాడు. వాళ్ళు తీసుకుంటున్నారు పైసలు. ఇద్దరు ఓళ్ళకి చెప్పచ్చు. అంటే పైసలు తీసుకొని పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా? అట్లా స్వీకరణ పైసలు రాలే అంటున్నారు. ఇక్కడ పైసలు రాలే అంటున్నారు, అక్కడ ఇస్తున్నారు. అట్లా కొత్త నడుస్తుంది. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం అన్నం లేకుండా చాలా కూడా కూర్చుంటుంది. ఏదమ్మా ఇప్పుడు 2016 రూపాయలు కదా, అవి ఇచ్చుడే లేదు. 16 అంటే పైన పైసలు ఇస్తలేరా? నెల సందికెళ్ళి 2 నెలల సందికెళ్ళి 10 రూపాయలు ఇస్తున్నాడు. 16 రూపాయలు ఏం ఖర్చు మాకు 2 నెలల 10 రూపాయలు ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ నిర్మల్ జిల్లా ముదల్లో తెరాస నాయకులు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరికి అవలంబిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే ధర్నా కార్యక్రమం మరియు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి పూర్తిగా విరుద్ధంగా రైతుల కొరకు, రైతుల వరి కొనుగోలు దాంట్లో విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు అన్ని విధాలుగా వ్యవసాయదారులకు అండగా నిలబడి ఏదైతే 2014 నుంచి ఆయన చేస్తున్న కృషి ఈరోజు మనకు రైతులకు ఎన్నో విధాలుగా ఆదుకొని ఇప్పుడు మనకు పైకి తీసుకురావడం జరుగుతుంది. అంతట్లోనే భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనం వరి పంట పండిస్తున్నామో వరి పంటను మనము పండించిన తర్వాత ఏదైతే దాదాపు ఎన్నో సవాలక్క కొర్రీలు పెట్టుకుంటూ మనకు ఈ విధంగా మన పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే పంజాబ్ రాష్ట్రం ఉన్నది రాబోయే రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వలన పంజాబ్ రాష్ట్రంలో అన్ని విధాలుగా యాసంగి వరి కొనుగోలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కొర్రీలు పెట్టుకుంటా మన యాసంగికి కొనుగోలు చేయడం లేదని మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసము? ఎందుకంటే మన దగ్గర రైతులు మనం ఏదైతే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రాజెక్టులు కట్టామో మరియు మిషన్ భాగీరథలో చెరువులు కట్టుకున్నాము, మిషన్ కాకతీయలో చెరువులు కట్టుకున్నాము. అన్ని విధాలుగా మనకు 24 గంటలు కరెంటు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు వరి ఎక్కువ పంట దిగుబడి రావడం జరుగుతుంది. దాంట్లోనే మనకు పంట వేసుకుని వరి వేసుకునే పంట మనం తీయడం జరుగుతుంది. దాంట్లో మనము వేరే పంటలు వేయమని ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మనకు రాబోయే రోజుల్లో వరి పంటను మనం ఇప్పుడు డిసెంబర్లో మనం వరి పంట వేసుకోవడం జరుగుతుంది. ఆ వరి పంటను మనం పూర్తిగా 100% మనకు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే మేము అన్ని విధాలుగా రాష్ట్రంలో కానివ్వండి, మన కేంద్రంలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి మనం బలం విప్పుతాం. తప్పకుండా తీసుకున్నంత వరకు ఏవైతే వరి కొనుగోలు చేయకుంటే మేము ఊరుకునేది లేదు. మా కేసీఆర్ గారు కూడా ఊరుకునేది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసి మన రైతులను న్యాయం చేయాలని కోరుకుంటూ మరియు ఈ వచ్చిన పంటను ఈ పంటను కూడా వచ్చే పంటను కూడా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పుకుంటూ మరియు రాబోయే గత సంవత్సరం నుంచి 5 లక్షల టన్ను పెండింగ్లో వరి కొనుగోలు ఉంది. ఈ వరి కొనుగోలు మేము రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ఎక్కడ పెట్టాలి? ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఏవైతే పంటలు కొని కేంద్రానికి ఇస్తాయో కేంద్రంలో ఎఫ్సిఐ గోడౌన్లు ఉంటాయి. ఎఫ్సిఐ గోడౌన్లోనే ఉంచడం జరుగుతుంది. కేంద్రం తీసుకోకుంటే రాష్ట్రం ఏం చేసుకుంటుంది? తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కొంటున్నారో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని కొనుగోలు మరియు వరిని అన్ని విధాలుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయి. మన న్యాయం చేయాలని రైతుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటోందని ఆ పార్టీ నాయకుడు నందు బిలాల్ వ్యాస్ ఆరోపించారు. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. मैं सभी कार्यकर्ताओं को धन्यवाद देता हूं जो एकजुट होकर तेलंगाना गवर्नमेंट के के खिलाफ धरना देने का जो रवैया है वो नहीं है। जो भी धन है गवर्नमेंट की जिम्मेदारी द्वारा है। पार्टी की सरकार हमारे साथ समझौता रही है, उनके खिलाफ धरना भारी पैमाने पर हम आज सबका साथ चाहिए। బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పాలకుర్తిలో టీఆర్ఎస్ నేతల ధర్నా, కేంద్రం వరి ధాన్యం కొనాలన్న మంత్రి. కృష్ణాపురం జలాశయ గేట్ల ఎత్తివేత, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. రైల్వే అండర్ పాసింగ్ వంతెనల పరిశీలన, అసంతృప్తి వ్యక్తం చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం. పోస్ట్
పోస్టాఫీస్ ఎదుట పెన్షన్ లబ్ధిదారుల నిరసన. రోజులు గడుస్తున్నా పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.